హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు IACE. వెల్కమ్ టు ది హిందూ లిటరేచర్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు 9th నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అవర్ ఎవ్రీడే థింగ్స్. సిరీస్లో మనం భాగంగా ఎప్పుడు నేర్చుకున్నట్టు విధంగానే ఈరోజు కూడా మనం రివిజన్, ఎడిటోరియల్, అట్ ద సేమ్ టైం వొకాబులరీ, అసైన్మెంట్. సో అసైన్మెంట్లో మనకి నిన్నటి సొల్యూషన్తో పాటు మనం రేపటి కోసం ఇచ్చేటువంటి అసైన్మెంట్ని కూడా డిస్కస్ చేస్తాం. ప్లీజ్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దిస్. సో మీరు వీలైనంత కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ రియలీ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, రియలీ గెటింగ్ సమ్ నేర్చుకుంటున్నట్టుగా నాకు అర్థమవుతుంది, సో దట్ ఐ కెన్ కంటిన్యూ దిస్ సిరీస్. సో లెట్ us ఫస్ట్ స్టార్ట్ విత్ ద అసైన్మెంట్ సొల్యూషన్ ఆఫ్ టుడేస్ యెస్టర్డేస్ దిస్ థింగ్, రైట్? ఇది కదమ్మా నిన్న క్వశ్చన్. సో కొంతమంది ట్రై చేశారు, బట్ చాలా తక్కువ కామెంట్స్ వస్తున్నాయి. సో దట్ దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్. సో దయచేసి కమెంట్ సెక్షన్లో అయితే మీరు మెన్షన్ చేయాలి, ఆన్సర్స్ పెడుతూ ఉండాలి, మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా. కొంతమంది పెట్టేశారు కదా ఆన్సర్స్ అయిపోయాయని కాదు, మీ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు రీచ్ అవుతుందన్న విషయం కూడా మాకు అర్థమవుతుంది. కాబట్టి సో ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగానే డిజైన్ చేయడం జరిగింది, రైట్? సో ఇందులో ఏమంటాడమ్మా, ద డేటా హ్యాస్ రేజ్డ్ సీరియస్ కన్సర్న్స్ over the education system of Bihar, which indicates that nothing much had happened on this front, as only 7% people are graduates, 22.67% of people are fortunate enough to get education from classes 1 to 5, less than 1% of the people have a postgraduate degree. ఇదే కదా మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నిన్న మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎవ్రీ టైం మీకు చాలాసార్లు చెప్పాను, కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్స్లో ఆల్వేస్ questions will be framed in a direction, and most important thing is, right, subject verb agreement, parts of speech kada, article errors, తర్వాత మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, టెన్సెస్. సో వీటిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డేటా హ్యాస్ రేజ్డ్ అన్నాడు. సో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, డేటా ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ ప్లూరల్. సో డేటమ్, దిస్ ఈజ్ యువర్ సింగులర్, okay, and data is usually considered plural, okay. సో డేటా అన్నది ప్లూరల్. సో ఇప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్ అవుతుంది. సో దీన్ని మనం హ్యావ్గా మార్చుకోవాలి, సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్. నౌ దిస్ విల్ బి ఎర్రర్ ఫ్రీ. రేజ్డ్ సీరియస్ అన్నాడు. ఏ అన్నది ఏంటమ్మా, ఇండికేషన్. అగైన్ దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ యువర్ సింగులర్ నౌన్. సీరియస్ కన్సర్న్స్ అనొచ్చా, మరి కన్సర్న్ అనాలి. సో ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉండకూడదు. Raise a serious concern. Concern noun, serious adjective. Over the education system, ఇది కాంపౌండ్ నౌన్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనకూడదు, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లానే మనం చదువుతున్నాం, రైట్? ఎడ్యుకేషన్కి సంబంధించిన సిస్టమ్ అని కాదు, సిస్టమే ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇది కంబైన్డ్ నౌన్ అనమాట, రైట్? సో ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనకూడదు. దిస్ ఇస్ ఫైన్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ బీహార్ విచ్ ఇండికేట్స్ దట్ నథింగ్ మచ్ హ్యాడ్ హ్యాపెండ్ అన్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా, వర్బ్స్ అన్ని చూడండి, హ్యావ్, ఓకే, 22.67 people are, రైట్? ఓకే, సో హ్యావ్ రేజ్డ్ ఇదంతా ప్రెజెంట్ టెన్స్కి మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో సెంటెన్స్ అంతా ప్రెజెంట్ టెన్స్లోనే వెళ్తుంది, కాబట్టి మనం ఆ టెన్స్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే టెన్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉందో దాన్ని మనం కన్సిస్టెంట్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నథింగ్ మచ్ హ్యాస్ హ్యాపెండ్. హ్యాస్ అంతేనా? హ్యాస్ అంటే సరిపోతుందా కదమ్మా? హ్యాస్, యా. నథింగ్ మచ్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ దిస్ ఫ్రంట్. ఎందుకంటే నథింగ్ అనేది సింగులర్గా ట్రీట్ చేస్తాం కాబట్టి నథింగ్ హ్యాస్ రావాలి, నథింగ్ హ్యావ్ అనకూడదు, రైట్? నథింగ్ మచ్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ దిస్ ఫ్రంట్ అంటే ఈ డైరెక్షన్లో, అంటే ఈ విధంగా. ఆన్ దిస్ ఫ్రంట్ అంటే ఈ డైమెన్షన్లో అనే మీనింగ్ వస్తుంది. ఫ్రంట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, డైమెన్షన్, ఓకే. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్, ఓకే. మిగతాదంతా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు. క్లాసెస్ 1 to 5, less than 1% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఓకే కదా. సో ఇవి మనకి ఎర్రర్స్ ఉన్నాయి నిన్నటి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో. సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో మీరు దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఎవరైతే అటెంప్ట్ చేశారో, ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ వచ్చాయో, వాళ్ళు ఎర్రర్ని స్పాట్ చేయలేకపోయారో వాళ్ళు దీన్ని గమనించాలి. అలానే కంప్లీట్గా ఇంకా ఎర్రర్స్ని పట్టుకోలేకపోయారు, ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. క్లియర్?
సో డేటమ్ అది మీకు తెలియాలి. సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్, తర్వాత సింగులర్ నౌన్, సో అక్కడ ప్లూరల్ నౌన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఏమైందమ్మా, టెన్స్ ఇన్కన్సిస్టెన్సీ. సో ఈ 3 కాన్సెప్ట్స్ మీద మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. సో నిన్న ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒక్కసారి మనం రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, పెరిఫరీ అనే పదం వాడాడు. పెరిఫరీ అంటే ఏంటమ్మా? సో ఇట్ ఈస్ అ నౌన్ బేసిక్లీ. పెరిఫెరల్ డివైజెస్ అని అంటారు. పెరిఫెరల్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. పెరిఫరీ ఈజ్ యువర్ నౌన్. పెరిఫరీ అంటే ఏంటమ్మా చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో పెరిఫరీకి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంది? PERIPHERY. పెరిఫరీ అనేది బౌండరీకి సంబంధించింది, అంతేనా కాదా? సో సంథింగ్ విచ్ ఈస్ క్లోజ్ నిట్ అనే బౌండరీ అని చెప్పచ్చు. దానికి దగ్గరగా క్లోజ్ నిట్, అది యూనిట్ కాదు, క్లోజ్ నిట్ అమ్మ, KNIT, క్లోజ్ నిట్. దాన్నే మనం బౌండరీ అని చెప్పచ్చు. బౌండరీ, ఎడ్జ్, బార్డర్ ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అవుతాయి పెరిఫరీ. సో C విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అంబిషియస్. అంబిషన్ నౌన్, అంబిషియస్ యాడ్జెక్టివ్. ఓకే కదా? సో సంథింగ్ ఈజ్ అంబిషియస్ అంటే ఏంటమ్మా? మీకు చాలా ఉన్నతమైనటువంటి అంబిషియస్ ప్లాన్స్ ఉన్నాయి, అంబిషియస్ ప్రోగ్రామ్, ప్రతిష్టాత్మకమైన అని చెప్తుంటాం. సో ప్రతిష్టాత్మకమైనది అని చెప్పడానికి మనం ఈ అంబిషియస్ అనే పదాన్ని వాడుతుంటాం. సంథింగ్ ఈజ్ అన్ అంబిషియస్ ప్రోగ్రామ్ అని అంటే చాలా ప్రతిష్టాత్మకమైనది, ప్రతిష్టతో కూడుకున్నది అని చెప్పేటప్పుడు వి యూజ్ దిస్ వర్డ్ అంబిషియస్. సో అంబిషియస్కి ఇప్పుడు మనకి పాజిటివ్గానే ఉండాలి కదా ఇది. ఎస్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ పాజిటివ్ కాంటెక్స్ట్. సో సంథింగ్ ఈజ్ అంబిషియస్, అంబిషియస్ ప్రోగ్రామ్ ఆర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని అంటుంటారు. అంటే చాలా ప్రతిష్టతో కూడుకున్నది, రైట్? హైలీ అంబిషియస్ అంటారు. సో దీనికి దగ్గరగా ఉన్నవాడు చూడండి, ఇప్పుడు మనకి యాడ్జెక్టివ్ కావాలి కదా. సో చూడండి, సో మనకు అక్కడ యాస్పైరింగ్ అనొచ్చు. యాస్పైరింగ్, పయనీరింగ్, ఛాలెంజింగ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. యాస్పైరింగ్, pioneering, challenging, these are all adjectives. So A will be your correct answer. శాంక్షన్. శాంక్షన్కి మనకి చాలాసార్లు చాలా విధాలుగా మనకు తరుముతూనే ఉంటుంది. మినిమం వారానికి ఒక 2-3 టైమ్స్ అని వస్తుంటుంది. శాంక్షన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, పనిష్మెంట్ అనే మీనింగ్లో వాడతాం. అలానే గ్రాంట్, దేన్నైనా పర్మిట్ చేయడం, పర్మిషన్ ఇవ్వడం, ఓకే, అప్రూవల్ ఇవ్వడం అనే సెన్స్లో వాడతాం. అలానే రిస్ట్రిక్షన్స్ అనే మీనింగ్లో కూడా మనం శాంక్షన్ని వాడటం జరిగింది. అయితే నిన్నటి కాంటెక్స్ట్లో మనకి శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు అని అంటాం కదా. సో శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే మళ్ళీ మనకి రిస్ట్రిక్షన్ అనే మీనింగ్ వస్తుంది. ట్రేడ్, ఎస్పెషల్లీ ట్రేడ్ రిలేటెడ్ థింగ్స్లో మనకి ఏమన్నా ఉల్లంఘనలు అంటామా, సారీ, కొన్ని నిబంధనలు, ఓకే, చెయ్యకూడనివి అన్నట్టుగా ప్రొహిబిట్ చేయడం. సో ప్రొహిబిట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎంబార్గో. టెక్నికల్గా దాన్ని మనం ఎంబార్గో అంటాం, ప్రొహిబిషన్ అని చెప్పచ్చు. Prohibition, that is nothing but your sanction. Okay, so embargo is the technical word again, which means prohibition, or you can say revocation చెప్పచ్చు, injunction కూడా చెప్పచ్చు. So injunction అని కూడా చెప్పచ్చు, injunction. So all these words mean the same, right? Next, sustainable, ఇది adjective because ABL is there, and moreover it is a positive, it is used in a positive context. Something is sustainable means something is practically possible, you can say. So that is practically possible that you can take forward. So దాన్నే మనం ఉన్నటువంటి ఆప్షన్స్లో దగ్గరగా ఉంది చూడండి అమ్మా. సో దట్ ఈస్ నథింగ్ బట్ వయబుల్ అనొచ్చా చూడండి, వయబుల్, అన్సీజింగ్. ఓకే, వయబుల్ అన్నా ఫీజిబుల్ అన్నా సేమ్. వయబుల్, అన్సీజింగ్ అని కూడా చెప్పచ్చు, అంటే నాట్ స్టాప్, అన్సీజింగ్, దట్ ఈజ్ యువర్ ఫీజిబుల్. సో ఏదైనా సస్టైనబుల్గా ఉంది, ఫీజిబుల్గా ఉందంటే దాన్ని మనం కంటిన్యూ చేయగలము అని అర్థం, ముందుకు తీసుకెళ్ళగలం, ముందు తరాలకి వాటిని అందజేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడే యూ కాల్ సంథింగ్ యాజ్ ఫీజిబుల్, సంథింగ్ యాజ్ వయబుల్ ఆర్ సంథింగ్ యాజ్ సస్టైనబుల్. ఇవన్నీ పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్స్. F విల్ బీ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ కొహెసివ్, ఇది కూడా యాడ్జెక్టివే. కొహెసివ్, కొహరెంట్, కొహెసివ్, ఇదేంటమ్మా అంటే కనెక్టెడ్ అనే మీనింగ్ వస్తుంది. సంథింగ్ ఈజ్ కొహెసివ్ అంటే కనెక్టెడ్, కనెక్ట్ అయి ఉంది అని చెప్పడానికి మనం కొహెసివ్ అనే పదాన్ని వాడతాం. అంటే దాన్ని
అటాచ్ అయి ఉంది, కనెక్ట్ అయి ఉంది. చూడండి ఏది వస్తుంది మనకి, కోహెసివ్, అటాచ్డ్ అనే మీనింగ్ వస్తుంది కదమ్మా. చూడండి ఒకసారి కోహెసివ్. సో అక్కడ క్లోజ్ నిట్ రావాలేమో. ఇందాక మనం మార్జిన్, ఇది మార్జిన్ కదా, పెరిఫరీ అనేది మార్జిన్, బార్డర్, బౌండరీ. ఓకే, దీనికి సంబంధించిన వర్డ్ ఇక్కడ రాసేసాను, బౌండరీ ఎడ్జ్ బార్డర్, దీనికి సంబంధించింది. క్లోజ్ నిట్ అనేది కోహెసివ్, సి. క్లోజ్ నిట్ అంటే అక్కడ ఏమొస్తుంది, అటాచ్డ్ అని కానీ కనెక్టెడ్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక్కటి మార్చుకోండమ్మా. సో పెరిఫరీ ఈజ్ యువర్ మార్జిన్, చెప్పుకున్నాం కదా, బార్డర్, ఎడ్జ్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు పెరిఫరీ. అది చిన్న మిస్టేక్ అయింది, జస్ట్ ట్రై టు రెక్టిఫై దిస్. కోహెసివ్ ఈజ్ క్లోజ్ నెట్ అంటే అటాచ్డ్ అని చెప్పాను కదా, కనెక్టెడ్ అని కానీ అటాచ్డ్ అనే సెన్స్లో మనం వాడతాం. ఇక్కడ దీని మీనింగ్స్ రాస్తున్నా, కనెక్టెడ్ ఆర్ అటాచ్డ్. ఓకే, సో దట్ ఈజ్ యువర్ కోహెసివ్. ఎథెసివ్ అని కూడా చెప్పొచ్చు, ఎథెసివ్, ADHESIVE. ఎథెసివ్ అంటే ఏంటమ్మా, ఏదైతే స్టిక్ అవుతుందో. మనకి జనరల్గా ఎథెసివ్స్ ఉంటాయి. ఇప్పుడు గోడకి మనం ఏదన్నా అటాచ్ చేయాలనేటప్పుడు, దేన్నైనా మనం పెట్టాలనుకునేటప్పుడు ఈ మధ్యన మనకు వస్తున్నాయి కదా ఎథెసివ్స్. వెనకాతల ఆ ర్యాపర్ తీసేస్తే గమ్ ఉంటుంది, ఆ గమ్ సాయంతో మనం వాల్కి పెట్టచ్చు, అటాచ్ చేయొచ్చు, ఎథెసివ్ అని అంటారు కదా. సో స్టిక్కీ అనమాట, సంథింగ్ విచ్ స్టిక్స్, అటాచెస్. సో దట్ ఈజ్ యువర్ కోహెసివ్. నెక్స్ట్ ఓవర్ హ్యాండ్ అన్నాడు. ఓవర్ హ్యాండ్, హ్యాంగ్ ఏమో కదా, అది హ్యాండ్ కాదు, ఇట్స్ నాట్ హ్యాండ్ అమ్మా, ఇట్స్ ఓవర్ హ్యాంగ్, HANG. నిన్న మనకి ఈ వర్డ్ తగలడం జరిగింది. ఓవర్ హ్యాంగ్ అంటే అది అలా వేలాడుతూ ఉండడం, అంటే పరిష్కారం లభించకపోవడం అలా. ఓకే, సంథింగ్ విచ్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ రిజల్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. సో అది అలా ఓకే వేలాడుతూ ఉంది, సమస్య ఇంకా పరిష్కారం దిశగా వెళ్ళలేదు అని చెప్పడాన్ని మనం ఓవర్ హ్యాంగ్ అంటాం. దీన్ని వర్బ్గా వాడతాం. సో వర్బ్గా మనకి దగ్గరకు ఉన్న వర్డ్ చూడండి, ఇంకా మిగిలింది ఇంపెండ్. ఇంపెండ్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, IMPEND. ఓకే, సో ప్రోట్రూడ్ అని కానీ పోర్టెండ్ అని కూడా చెప్పచ్చు. పోర్టెండ్, protrude, these are nearly protrude. Okay, protrude, PROTRUDE, that is nothing but your protrude. ఇది సరిగ్గా మీకు, is it visible, protrude? ఓకే, protrude, potent. ఓకే, అంటే సమస్య ఇంకా పరిష్కారం కావట్లేదు. ఓకే, అలా మిగిలిపోయింది, వేలాడుతూ ఉంది, సమస్యకి సరైన పరిష్కారం లభించలేదు అని చెప్పేటప్పుడు వి యూజ్ దిస్ వర్డ్ ఓవర్ హ్యాంగ్. సిచ్యువేషన్ ఈస్ ఓవర్ హ్యాంగ్. ఓకే, సో అలా గాల్లో తేలుతూ ఉంది, ఓకే, సమస్యలు లేదు అని చెప్పే కాంటెక్స్లో వాడతాం. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఓకే, సో దీని నుంచి మనం చాలా విషయాలు, కరెంట్తో సంబంధించినటువంటి విషయాలు నేర్చుకుంటాం. రెండు ఎడిటోరియల్లో వచ్చే టాపిక్స్ కూడా ఏ టాపిక్స్ నుంచి మనకు వస్తున్నాయి, సో వాటిని మనం అర్థం చేసుకోవాలి, వాటి మీద ఇంట్రెస్ట్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అవి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కావచ్చు, బయోడైవర్సిటీకి సంబంధించింది కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి ఏమైనా మిషన్స్ మనం అచీవ్ చేసిన, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వచ్చేస్తుంది, రైట్? ఏదన్నా ఓకే, సంథింగ్ రీసెంట్ ట్రెండ్స్ని తీసుకొని దాని మీద మనకి ఈ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో టుడేస్ ఏంటమ్మా ఇచ్చిన టైటిల్, రివ్యూయింగ్ ఫ్రీడమ్, పునఃపరిశీలన అంటాం. రివ్యూ చేయడం అంటే అర్థం ఏంటి? పునఃపరిశీలించడం అంటే ఏది ఎలా ఉందో దాని మీద ఒక చిన్న రివ్యూ ఇవ్వడం. మన అందరికీ తెలుసు రివ్యూ అనేది ఏంటి. బేసిక్గా మనకి ఏదైనా ఒక కొత్త ప్లేస్ మనకు తెలియదు, సో అక్కడికి మనం వెళ్ళాలి, లేదంటే ఒక కొత్త ప్రోడక్ట్ మనం కొనాలి, సో మనకి దాని మీద ఎటువంటి అవగాహన లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్లో అయితే మనం రివ్యూస్ని, ఆబ్వియస్లీ వీ విల్ గో ఫర్ రివ్యూస్. సో అక్కడ ఇచ్చినటువంటి రివ్యూస్ని బేస్ చేసుకొని వీ ఆల్వేస్ గివ్ ద ప్రయారిటీ టు దట్ ప్రోడక్ట్. సో రివ్యూయింగ్ ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ని ఇప్పుడు అసెస్ చేయాల్సి వస్తుంది. ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు, అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే విషయం పైన ఈరోజు చర్చ జరగబోతుంది. అయితే ఆ ఫ్రీడమ్ దేనికి సంబంధించిన ఫ్రీడమ్?
ఫ్రీడమ్లో చాలా రకాలు ఉంటాయి కదా, అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఆ నేపథ్యం ఏంటి? స్టెప్స్ టు ఎండ్ మెలీషియస్ రివ్యూస్ షుడ్ నాట్ లీడ్ టు కర్బ్స్ ఆన్ ఫిలిం క్రిటిసిజం. ఓకే, స్టెప్స్ టు ఎండ్ మెలీషియస్ అన్నది ఒక నెగిటివ్, విద్వేషపూరితమైన అని చెప్తాం కదా, దట్ ఈస్ మెలీషియస్. అటువంటి రివ్యూస్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవడం, స్టెప్స్ టు ఎండ్ దోస్ రివ్యూస్ షుడ్ నాట్ లీడ్ టు, అది ఏమాత్రం కూడా ఓకే రిస్ట్రిక్షన్స్, ఫిలిం క్రిటిసిజం మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసే విధంగా ఉండకూడదు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఫిలిం క్రిటిసిజంలో మనకి రైటా రాంగా, సో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు అనుకుంటున్నట్టు, అంటే వాళ్ళ అనాలిసిస్ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించినటువంటి అనాలిసిస్, సో దాన్ని దెబ్బతీయకూడదు, రైట్? ఈ మెలిషియస్ రివ్యూస్ పేరుతో చాలామంది కావాలనే ఒక విద్వేషాన్ని ఆ మూవీ గురించి రాస్తుంటారు. ఈ మధ్య అది బాగా పెరిగిపోయింది. సో మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటలకే రివ్యూస్ అనేవి చక్కర్లు కొట్టడం, వాటి మీద నెగిటివ్ రివ్యూస్ రాసి జనాలు ఇంకా సినిమా నుంచి బయటికి రాకముందే రివ్యూస్ అనేవి సర్క్యులేట్ అయిపోతున్నాయి. సో జస్ట్ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా. సో దాన్ని ఇప్పుడు ఎలా అయినా అరికట్టే క్రమంలో మనం ఏవైతే చర్యలు తీసుకుంటామో అవి ఫిలిం క్రిటిసిజంని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే విధంగా కానీ, వాటి మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసే విధంగా కానీ ఉండకూడదు అన్నట్టుగా మనకి ఇక్కడ సబ్ హెడ్డింగ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫిలిం క్రిటిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి అయితే ఈ నేపథ్యం ఏంటి, ఎందుకు ఈ ఆర్టికల్ మనం ఈరోజు చదవాల్సి వస్తుంది అన్నది మనం ఒకసారి ఆర్టికల్లోకి లోపలికి వెళ్తే మనకు అర్థమవుతుంది. సో ట్రై టు ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్. ఒకసారి ఆర్టికల్ని చదవండి. ఇస్ ఇట్ విజిబుల్ నౌ? యా. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, అసలు ఎందుకు క్రిటిక్స్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చింది, ఈ ఫ్రీడమ్, ఈ లిబర్టీ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. అన్ ఆన్ గోయింగ్ కేస్ బిఫోర్ ద కేరళ హైకోర్ట్ ఆన్ రిస్ట్రిక్టింగ్ నెగటివ్ రివ్యూస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ దేర్ రిలీజ్ కాన్స్టిట్యూట్స్ అన్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ as ఛాలెంజింగ్ ఫ్రీ స్పీచ్ ఇష్యూ. మెయిన్ ఇష్యూ ఏంటమ్మా? ఫ్రీ స్పీచ్ అనే ఇష్యూతో ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. అయితే దానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి? ఒక కేసు ఇప్పుడు నడుస్తుంది కేరళ హైకోర్టులో. ద కేరళ హైకోర్ట్ ఆన్ గోయింగ్ కేసు ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. దేని మీదమ్మా? ఆన్ రిస్ట్రిక్టింగ్ నెగటివ్ రివ్యూస్. ఈ నెగటివ్ రివ్యూస్, సినిమాలకు సంబంధించినటువంటి నెగటివ్ రివ్యూస్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిని ఎట్లా అయినా మనం నియంత్రించాలి. రిస్ట్రిక్ట్ చేయాలంటే అక్కడ ఏంటి, నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా కేరళ హైకోర్టులో కేసు అనేది ప్రస్తుతానికి నడుస్తుంది. అది కూడా ఎస్పెషల్లీ ఎప్పుడమ్మా? ఆ ఫిలిమ్స్, ఏ ఫిలిమ్స్ సంబంధించినటువంటి రివ్యూస్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ దేర్ రిలీజ్ కాన్స్టిట్యూట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజింగ్ ఫ్రీ స్పీచ్ ఇష్యూ. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్లో మనకి ఏవైతే రిలీజ్కి నోచుకుంటాయో అటువంటి ఫిలింకి సంబంధించినటువంటి నెగిటివ్ రివ్యూస్ ఏవైతే రాస్తున్నారో సో వాటి మీద మనం ఎటువంటి నిబంధనలు లేదంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ మనం పెట్టబోతున్నాం అనే విషయం పైన చాలా ఇంట్రెస్టింగ్, ఓకే, అలానే మనకి చాలా ఛాలెంజింగ్గా కూడా ఉండబోతుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే అది ఫ్రీ స్పీచ్కి సంబంధించింది. ఈ ఫ్రీ స్పీచ్ అని చెప్పి ఆ ఫ్రీ స్పీచ్ పేరుతో పీటర్ అయిపోతున్నారు. ఓకే, సో దాన్ని ఎలా కోర్టు డీల్ చేయబోతుంది అది చాలా ఇంట్రెస్ట్తో కూడుకున్నది, అదేవిధంగా చాలా సవాల్తో కూడుకున్నది, రైట్? బికాజ్ ఇప్పుడు క్లియర్గా డిఫైన్ చేయగలగాలి. ఒక ఏంటి దాన్ని ఏమంటాం, ఆ బార్డర్ ఏదైతే ఉంటుందో లేదంటే ఈ పర్టిక్యులర్ వాట్ వి సే దట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ శాచురేషన్. ఆ శాచురేషన్ పాయింట్ కానీ కట్ ఆఫ్ పాయింట్ ఏంటి, సో దాన్ని మించితే మనం దాన్ని ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయొచ్చు అని ఏదైతే కోర్టు నిర్దేశించాలో దానిపైన అందరూ సో ఎవ్రీవన్ ఈజ్ ఈగర్. సో దట్ ఈస్ వై దే హ్యావ్ యూజ్ ద వర్డ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్. సో అదే అనమాట, ఇది మెయిన్ మనకి బ్యాక్డ్రాప్. ద కోర్ట్ అంటే ఎవరమ్మా? కేరళ హైకోర్ట్ హ్యాస్ టేకెన్ ఆన్ ద టాస్క్. ఇది చాలా ఇంపార్టెంట్. సంథింగ్ టేక్ ఆన్ ద టాస్క్ అదొక ఎక్స్ప్రెషన్ అనమాట, ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్గా మనం చెప్పుకోవచ్చు. టేక్ సంథింగ్ ఆన్ ద టాస్క్ అంటే అర్థం ఏంటంటే దేన్నైనా తప్పులు ఉంటే తప్పు పట్టడం, అంటే క్రిటిసైజ్ చేయడం కావచ్చు, అందులో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే దాన్ని ఆ ఫాల్ట్స్ని ఎత్తి చూపడాన్ని వీ కాల్ ఇట్ యాజ్ టేకెన్ ఆన్ ద టాస్క్. ఎవరైనా దేన్నైనా టేక్ ఆన్ ద టాస్క్ అనే
ఎక్స్ప్రెషన్ వాడుతున్నారంటే అర్థం ఏంటి, క్రిటిసైజ్ చేస్తున్నారు, అందులో ఫాల్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తున్నారనే మీనింగ్ వస్తుంది. ఆఫ్ డిస్టింగ్విషన్ అయితే దేని డిస్టింగ్విష్ చేయడానికి, డిస్టింగ్విష్ అంటే డిఫరెన్షియేట్ చేయడం. ఓకే, సో జెన్యూన్ ఫిలిం క్రిటిసిజం ఫ్రమ్, డిస్టింగ్విషింగ్ అనే వర్డ్తో ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్డ్. ఓకే, డిస్టింగ్విష్ వాట్ ఫ్రమ్ వాట్, distinguishing genuine film criticism from attempts to destroy a movie's prospects of success through malicious comments or by threatening to post negative reviews with a view to extorting money. అయితే ఏమంటున్నాడంటే ఇప్పుడు ఖచ్చితంగా కోర్టు తీసుకుంది, కన్సిడరేషన్లోకి తీసుకుంది, ఇప్పుడు తన ఒపీనియన్ని చెప్పడానికి రెడీగా ఉంది. దేని విషయంలో, జెన్యూన్ ఫిలిం క్రిటిసిజం ఏంటి, అలానే కావాలనే మూవీ యొక్క సక్సెస్ని దెబ్బతీసే విధంగా, డ్యామేజ్ చేసే విధంగా ఎవరైతే అటెంప్ట్స్ చేస్తారో, ఓకే, సో అటువంటి వాటిని డిఫరెన్షియేట్ చేయగలగాలి. అంటే అది జెన్యూన్ ఫిల్మ్ క్రిటిసిజమా, లేకపోతే మనీ తీసుకోనో, లేకపోతే వాళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మెలీషియస్ అటెంప్ట్ అని అన్నారు చూస్తారా, మెలీషియస్ కామెంట్స్, విద్వేషపూరితమైన, మెలీషియస్, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అని కూడా అంటారు. సో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అంటే సో సంథింగ్ మీరు వాళ్ళకి ఏదో ఇబ్బంది కలగజేయాలనే ఒక ఇంటెన్షన్తో. మాల్ అన్నది మనం బ్యాడ్ అని చెప్పుకున్నాం, మాల్ అనే రూట్ వర్డ్ మనకి బ్యాడ్ని సూచించే పదం రూట్, సో దాంతో రిలేట్ అయిన వర్డ్ కాబట్టి మెలీషియస్. సో కావాలనే నెగిటివ్ కమెంట్స్ పెట్టడం, ఆ మూవీ యొక్క సక్సెస్ని దెబ్బతీసే విధంగా, లేదంటే నెగిటివ్ రివ్యూస్ రాస్తాం, మాకు మీరు ఎలా అయినా మనీ ఇవ్వాలి, లేదంటే మేము మీ పైన నెగిటివ్ రివ్యూస్ రాస్తామని థ్రెటన్ చేయడం. సో ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా కోర్టును ఈ రెండింటి మధ్య ఆ వ్యత్యాసాన్ని క్లియర్గా డిఫరెన్షియేట్ చేయడానికి సో ఇట్ హ్యాస్ టేకెన్ ఆన్ ద టాస్క్, అదే చెప్తున్నాడు అనమాట. ఎక్స్టార్టింగ్ మనీ అంటే వారి నుంచి డబ్బులు దండుకోవటం. ఎక్స్టార్టింగ్ అంటే ఏంటి అంటే మీరు ఇస్తారా ఇవ్వరా అని వాళ్ళ నుంచి బలవంతంగా మనీని లాక్కోవటం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టార్టింగ్. సో మన బలహీనతని బేస్ చేసుకొని ఎవరైనా మనల్ని బెదిరించి మనీని తీసుకోవడాన్ని మనం ఎక్స్టార్షన్ అంటాం. దట్ ఈస్ ఎక్స్టార్షన్. So it appears that the court is aware of the implications of any move to restrict or curb disparaging reviews for free speech and freedom of expression, but it remains to be seen how it will be able to balance the commercial interests of the filmmakers and the freedom of reviewers. అయితే మనకు ఎలా అనిపిస్తుంది, ఇట్ అపియర్స్ అంటే ఇట్లా, ఇట్ సీమ్స్ అని అంటాం కదా, సీమ్స్ అంటే అనిపించడం. ఏమని అనిపిస్తుంది, కోర్ట్ ఖచ్చితంగా అవేర్ ఆఫ్ ద ఇంప్లికేషన్స్, కోర్ట్ ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసు కోర్టుకి, దేనికి సంబంధించి, ఇంప్లికేషన్స్ అంటే పరిణామాలు. ఓకే, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, ఇంప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ అని కూడా అంటాం కదా, ఆఫ్ ఎనీ మూవ్, మనం ఏదైనా చర్య తీసుకొని ఒకవేళ ఈ రిస్ట్రిక్షన్ కానీ ఇంపోజ్ చేస్తే, రిస్ట్రిక్ట్ ఆర్ కర్బ్ అన్నాడు, రెండు కూడా సినానిమ్సే. రిస్ట్రిక్ట్ అన్నా కర్బ్ అన్నా మీనింగ్ ఏంటి, నియంత్రించడం. ఓకే, సో నియంత్రించడం అనే మీనింగ్లో రిస్ట్రిక్ట్ అని కానీ కర్బ్ అనే పదాన్ని మనం వాడతాం. డిస్పారేజింగ్ రివ్యూస్ అంటే ఏంటి, కించపరిచే రివ్యూస్ ఏవైతే ఉంటాయో మూవీకి సంబంధించిన నెగిటివ్ రివ్యూస్. డిస్ అన్నది కూడా నెగిటివ్ ప్రిఫిక్స్ కదా, డిస్ అన్నది నెగిటివ్ ప్రిఫిక్స్. డిస్పారేజింగ్ మీన్స్ ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడడం, వారి మూవీని తక్కువ చేసి మాట్లాడడం. బిలిటింగ్ అంటాం, డిస్పరేజింగ్ అంటాం. సో తప్పుబట్టే విధంగా, కించపరిచే విధంగా రివ్యూస్. ఫ్రీ స్పీచ్ పేరుతో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో ఇట్లా డిస్పరేజింగ్ కమెంట్స్ చేసేటప్పుడు మనం ఏమైనా చర్యలు తీసుకోవచ్చా లేదా అన్న దానిపైన వచ్చే కాన్సిక్వెన్సెస్ కోర్టుకు బాగా తెలుసు. బట్ కాకపోతే ఇట్ రిమైన్స్ టు బి సీన్. అయితే ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిమైన్స్ టు బి సీన్ అంటే వీ నీడ్ టు వెయిట్ హౌ ఇట్ విల్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్. అయితే ఇప్పుడు ఇవన్నీ తెలుసు కోర్టుకి కదా, ఇంప్లికేషన్స్ ఏంటి, ఎలా అవబోతున్నాయి అన్నది. కాకపోతే మనం ఇప్పుడు వేచి చూడాల్సింది ఏంటి, ఎలా, హౌ ఇట్ విల్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్ ద కమర్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. సినిమాలు తయారు చేసేవాళ్ళు, వాళ్ళకేంటి ఇనీషియల్గా వాళ్ళకి ఫస్ట్ 10 డేస్లో వచ్చే కలెక్షన్స్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. సో ఆ ఫస్ట్ 10 డేస్ కలెక్షన్స్ అనేవి ఈ రివ్యూస్ వల్ల చాలా వరకు నష్టపోతున్నారు. సో ఈ కమర్షియల్ ఇంట్రెస్ట్, వాళ్ళకు ఉన్నటువంటి కమర్షియల్ ఇంట్రెస్ట్ని, ప్రయోజనాలు అంటాం కదా, ఇంట్రెస్ట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ప్రయోజనాలు. సో వాణిజ్యపరమైనటువంటి ఈ ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో ఈ ఫిల్మ్ మేకర్స్కి సంబంధించి, అలానే అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రివ్యూవర్స్. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ద రివ్యూవర్స్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, అంటే జెన్యూన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో, వాక్ స్వేచ్ఛ అంటాం కదా, సో ఆ జెన్యూన్ రివ్యూవర్స్ యొక్క ఫ్రీడమ్ని మనం దెబ్బతీయకూడదు, అలానే
వీళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కాపాడాలి, వీళ్ళ ప్రయోజనాలు కూడా కాపాడాలి. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అన్నది మనం వేచి చూడాలి. కోర్టు ఎలా బ్యాలెన్స్ చేయబోతుంది అన్నది మనం వేచి చూడాలి. ఫిల్మ్ డైరెక్టర్ Mubin Rauf had approached the court for a direction to the Information and Broadcasting Ministry and the State Information Technology Department, among others, to ensure that social media influencers and film reviewing vloggers do not publish any reviews of his film. అతని ఫిలిం ఏంటమ్మా అది? అరోమలింటే ఆద్యతే ప్రణయం, ఇది దాని పేరు. అరోమలింటే ఆద్యతే ప్రణయం అనే మూవీ, అతని మూవీ ఎవరమ్మా? డైరెక్టర్ ముబీన్ రాఫ్. సో అతను కేరళ కోర్టుని ఆశ్రయించారు. అప్రోచ్ అంటే మీనింగ్ ఏంటి? ఆశ్రయించారు కోర్టుని. దేనికోసం? ఫర్ ఏ డైరెక్షన్, మీరు దయచేసి ఆర్డర్స్ పాస్ చేయండి, వాళ్ళని డైరెక్ట్ చేయండి. ఎవరిని? ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, అదేవిధంగా స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఈ రెండు డిపార్ట్మెంట్స్కి మీరు ఉత్తర్వులు జారీ చేయండి. దేని మీదమ్మా ఉత్తర్వులు జారీ చేయాలి? టు ఎన్ష్యూర్ దట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో, అలానే ఫిల్మ్ రివ్యూయింగ్ బ్లాగర్స్ అనే పేరుతో తన ఫిలిం గురించి ఎటువంటి రివ్యూస్ పబ్లిష్ చేయడానికి వీలు లేదు. సో దానికోసం మీరు డైరెక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోర్టుని ఆశ్రయించారు ఫిల్మ్ డైరెక్టర్ ముబీన్ రాఫ్. ఓకే, ఇన్ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో తన మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎటువంటి రివ్యూస్ కూడా పబ్లిష్ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ ఫ్యూ డేస్, అట్లీస్ట్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ రిలీజ్. ఫస్ట్ వీక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని మీద ఎటువంటి రివ్యూస్ రాయకుండా మీరు ఆపాల్సినటువంటి డైరెక్షన్స్ అన్నవి ఇవ్వాలి అన్నట్టుగా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. రిమార్క్స్ అండ్ అబ్జర్వేషన్స్ మేడ్ సో ఫార్ ఇన్ ఇంటర్లొక్యూటరీ ఆర్డర్స్, ఇందులో ఇంటర్లొక్యూటరీ ఆర్డర్స్ అనే పదం వాడాడు. మధ్యంతర ఉత్తర్వులు అంటాం. ఇంటర్లొక్యూటరీ, మధ్యంతర ఉత్తర్వులు ఏమని సజెస్ట్ చేస్తున్నాయంట? దట్ ద కోర్ట్స్ ఫోకస్ ఇస్ మెయిన్లీ ఆన్ దోస్ హూ ఈదర్ పోస్ట్ అనానిమస్లీ ఆర్ vloggers with unknown credentials who trash films within hours of the release with apparently malicious intent. ఓకే, అయితే ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఇప్పటి వరకు వారికి దొరికినటువంటి రిమార్క్స్ని కానీ అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని ఏమని అర్థమవుతుందంట? ఆ మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే జారీ చేసాయో వాటి నుంచి బయటపడినటువంటివి ఏం సజెస్ట్ చేస్తున్నాయి? రిమార్క్స్, అబ్జర్వేషన్స్. కోర్టు యొక్క మెయిన్ ఫోకస్ దేనిపైన ఉంది? ఎవరైతే అనానిమస్లీ అంటే పేరు, ఊరు, వారి యొక్క ఐడెంటిటీని మెన్షన్ చేయకుండా పోస్టులు పెడతారో, అనానిమస్ అంటే అర్థం ఏంటి? నాట్ రివీలింగ్ యువర్ నేమ్ ఆర్ ఎనీ ఐడెంటిటీ, మీ ఐడెంటిటీని ఎక్కడ కూడా రివీల్ చేయకుండా మీరు పోస్ట్ చేయడాన్నే అనానిమస్ అంటారు. అనానిమస్ రైటర్ అంటే ఎవరు రాస్తారో మనకి తెలియకపోవడం, ఆ ఐడెంటిటీ అనేది బయటికి రానివ్వకుండా చేయడాన్ని వీ కాల్ ఇట్ యాస్ అనానిమస్. ఓకే, అజ్ఞాతం అంటాం కదా. సో ఎవరు పోస్ట్ చేశారో తెలియనట్టుగా ఉంటే, సో అలాంటి వాళ్ళ మీద కోర్టు అయితే ఫోకస్ చేయబోతుంది అని అర్థమవుతుంది. ఆర్ వ్లాగర్స్ విత్ అన్నోన్ క్రెడెన్షియల్స్. ఓకే, క్రెడెన్షియల్స్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, అలాంటి వ్లాగర్స్ మీద కూడా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? హూ ట్రాష్ ఫిల్మ్స్ విత్ ఇన్ అవర్స్ ఆఫ్ దర్ రిలీజ్ విత్ అపారెంట్లీ మ్యాలిషియస్ ఇంటెంట్, అంటే సమ్ నెగటివ్ ఇంటెన్షన్తో, వారిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎవరైతే వ్లాగర్స్ అన్నోన్ క్రెడెన్షియల్స్తో ఈ ఫిలిం యొక్క రివ్యూస్ విత్ ఇన్ అవర్స్, రిలీజ్ అయిన కొన్ని గంటలకే వీళ్ళు ఒక మెలీషియస్ ఇంటెంట్, విద్వేషపూరితమైనటువంటి ఒక ఇంటెన్షన్తో ఎవరైతే రివ్యూస్ రాస్తుంటారో, సో వారి మీద ఖచ్చితంగా ఫోకస్ అన్నది కోర్టు ఉండబోతున్నట్టుగా మనకి కనిపిస్తుంది అని చెప్తున్నాడు. అండ్ డు నాట్ థ్రెటన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిల్మ్ రివ్యూయర్స్ విత్ ఎక్నాలెడ్జ్డ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ ఈ ఫిల్మ్ రివ్యూర్స్ అనే వాళ్ళకి చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది. సినిమాల్లో డిఫరెంట్ కోణాల నుంచి ఒక మూవీని రివ్యూ చేసేటువంటి ఎక్స్పర్టైజ్ వాళ్ళకు ఉంటుంది. సో ఎక్కడ కూడా వారి యొక్క స్వేచ్ఛని భంగం కలిగించకుండా ఇటువంటి ఈ వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో, మెలీషియస్ ఇంటెంట్తో పోస్ట్ చేసినటువంటి వ్లాగర్స్ కావచ్చు, అలానే పేర్లు ఎక్కడ మెన్షన్ చేయకుండా ఎవరైతే పోస్టులు పెడుతుంటారో, సో వీరి మీద మాత్రమే ఫోకస్ ఉండబోతుంది. జెన్యూన్గా ఫిలిం రివ్యూస్ రాసేటువంటి ఎక్స్పర్టైజ్ ఉండే రివ్యూయర్స్ని దృష్టిలో పెట్టుకొని ఓకే వారి యొక్క ఫ్రీడమ్ని, వారి యొక్క స్వేచ్ఛని ఎక్కడ కూడా భంగం కలిగించకుండా, వారికి ఎక్కడ కూడా థ్రెటనింగ్ జరగకుండా చూసుకుంటుంది. అండ్ డు నాట్ థ్రెటన్ అన్నాడు. సో వారికి ఎక్కడ కూడా థ్రెట్ రానివ్వకుండా చూసుకోవడం అన్నది కోర్టు యొక్క
ఆలోచనగా మనకి కనిపిస్తుంది అన్నట్టుగా ఆ ఇంటర్లొక్యూటరీ ఆర్డర్స్లో మనకి సజెస్ట్ చేయబడింది. మధ్యంతర ఉత్తర్వులు. ఇస్ దట్ క్లియర్ అమ్మా? సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్యాసేజ్. సో ఇందులో ఏం చెప్తున్నాడంటే ఇన్ అన్ ఆర్డర్ ఆన్ October 25th, సో అప్పుడు ఒక ఉత్తర్వు జారీ అయింది. జస్టిస్ దేవన్ రామచంద్రన్ డిరెక్టెడ్, సో అతను ఏమని తీర్పిచ్చారమ్మా? సో జస్టిస్ దేవన్ రామచంద్రన్ October 25, సో అందులో పేర్కొన్నటువంటి ఉత్తర్వు ఏంటి? ఏ క్లోజ్ వాచ్ on the online platform shall be maintained to ensure that anonymous malified content is not allowed to circulate, and necessary action under the provisions of the IT Act shall be taken and implemented scrupulously without delay. సో చూసారా అక్కడ మనకి క్లియర్గా ఇన్వర్టెడ్ కామర్స్లో ఆ తీర్పుని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏమని? క్లోజ్ వాచ్. సో మేము వారిపైన నిఘా పెడతాము. క్లోజ్ వాచ్ అంటే అబ్జర్వేషన్లో పెడతాము. వేటిని అబ్జర్వేషన్లో పెడతారు? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద మేము సరైన నిఘా అన్నది పెడతాము. దేనికోసం? టు ఎన్ష్యూర్ దట్ ఎనానిమస్ మాలిఫైడ్ కంటెంట్. మాలిఫైడ్ అంటే ఇందాక అనుకున్నాం కదా, మెలీషియస్ అన్న మాలిఫైడ్ అన్న అంటే ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఇంటెన్షన్తో, విద్వేషపూరిత అని అన్నాం కదా. సో దట్ ఈజ్ యువర్ మాలిఫైడ్. దానికి ఆపోజిటే బోనఫైడ్. బోనఫైడ్, మాలిఫైడ్ ఈ రెండు కూడా ఆపోజిట్స్, యాంటోనిమ్స్. బోనఫైడ్, మాలిఫైడ్. ఓకే, ఎటువంటి ఫెయిత్, ఎటువంటి సిస్టమ్. ఓకే, మాలిఫైడ్ ఇస్ నెగటివ్ కాంటెక్స్ట్, బోనఫైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. సో ఎనానిమస్ మాలిఫైడ్ అంటే మళ్ళీ కూడా ఐడెంటిటీ లేని వాటిని ఉద్దేశించి మనం ఎనానిమస్ అంటాం. సో మళ్ళీ ఆ పేరుని వాడటం జరిగింది. అందులో అటువంటి కంటెంట్ ఏదైతే కనిపిస్తే, నెగిటివ్ కంటెంట్ విచ్ ఈజ్ అనానిమస్, అటువంటి అంటే కంటెంట్ మనకి లభిస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, సో వాటిని ఎట్టి పరిస్థితుల్లో సర్క్యులేట్ అవ్వనివ్వకుండా మేము దానిపైన ఒక నిఘా వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తాం. ఈజ్ నాట్ అలౌడ్ టు సర్క్యులేట్, అది మరింత వ్యాప్తి చెందనివ్వకుండా మేము ప్రయత్నిస్తాం. అండ్ నెసెసరీ యాక్షన్, ఈ ఐటీ యాక్ట్ కింద ఏవేవైతే ప్రొవిజన్స్ ఉంటాయో, ఓకే, సో ఆ ప్రొవిజన్స్ ప్రకారం ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, సరైనటువంటి చర్యలు ఏవైతే తీసుకుంటాయో, సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటారు. సో అందులో పొందుపరిచినటువంటి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఫాలో అవుతాం. పర్టికులర్గా ఆ మాలిఫైడ్ కంటెంట్ని ఉద్దేశించి కోర్టు వివరణ ఇచ్చిందనమాట. షల్ బి టేకెన్ అండ్ ఇంప్లిమెంటెడ్ స్క్రప్యులస్లీ. ఓకే, స్క్రప్యులస్లీ వితౌట్ డిలే అంటే అర్థం ఏంటమ్మా? స్క్రప్యులస్లీ అంటే చాలా కేర్ఫుల్లీ అనే మీనింగ్. ఓకే, కేర్ఫుల్లీ అనే మీనింగ్తో మనకి స్క్రప్యులస్లీ అనే పదం వాడతాం. ఓకే, విత్ కేర్ఫుల్ అబ్జర్వేషన్నే మనం స్క్రప్యులస్ అనే పదం వాడతాం. స్క్రప్యులస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, స్క్రప్యులస్లీ ఈజ్ అడ్వర్బ్. వితౌట్ ఎనీ డిలే, ఎక్కడ కూడా మేము జాప్యం చేయకుండా వీటిపైన ఇమీడియట్ యాక్షన్స్ అనేవి తీసుకుంటాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంట్రెస్టింగ్లీ ద ఆర్డర్ ఆల్సో నోట్స్ దట్ అపారెంట్లీ డ్యూ టు ద వెరీ పెండెన్సీ ఆఫ్ దీస్ ప్రొసీడింగ్స్ the film made by the petitioner had a good run at the box office as it was spared Review 6 bombing, the term that has gained currency for the phenomenon of deliberate spoiling of a film's prospects. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ద ఆర్డర్ ఆల్సో నోట్స్ ఏమని సూచిస్తుందంట? అపారెంట్లీ అంటే మనకి కనిపిస్తున్నట్టు విధంగా, మనకి దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, అది నిజమో కాదో మనకు తెలియదు, బట్ మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఎలా కనిపిస్తుందంట? అపారెంట్లీ డ్యూ టు ద వెరీ పెండెన్సీ ఆఫ్ దీస్ ప్రొసీడింగ్స్. ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే మనకి డైరెక్షన్స్ చెప్పారు కదా కోర్టు ఇట్లా చేస్తున్నామని, ద ఫిల్మ్ మేడ్ బై ద పిటిషనర్ అంటే మన డైరెక్టర్ ఎవరైతే అప్రోచ్ అయ్యారో హ్యాడ్ ఏ గుడ్ రన్ అట్ ద బాక్స్ ఆఫీస్, చాలా బాగానే నడిచిందంట. యాజ్ ఇట్ వాస్ పేడ్ Review 6 బాంబింగ్, ద టర్మ్ హ్యాస్ గెయిన్డ్ కరెన్సీ ఫర్ ద ఫినామినన్ ఆఫ్ డెలిబరేట్ స్పాయిలింగ్ ఆఫ్ ఏ ఫిల్మ్స్ ప్రాస్పెక్ట్స్. సో మంచిగానే కరెన్సీని అర్న్ చేసుకుంది. వాస్ పేడ్ Review 6 బాంబింగ్. సో దానికి ఎటువంటి రివ్యూస్ అన్నవి, రివ్యూస్తో బాంబింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? అందరూ దానిపైన దాడి చేయటం. సో Review 6 బాంబింగ్ అనే టర్మ్తో అది బాగా కరెన్సీని గెయిన్ చేయగలిగింది. ఫర్ ద ఫినామినన్ ఆఫ్ డెలిబరేట్ స్పాయిలింగ్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రాస్పెక్ట్స్. సో వారి యొక్క సక్సెస్ రేట్, ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటి? సక్సెస్ అయ్యే ఛాన్స్ని మనం ప్రాస్పెక్ట్స్ అంటాం. సో అది ఎక్కడ కూడా కావాలనే స్పాయిల్ చేస్తున్నారు వీటి వల్ల, ఈ రివ్యూస్ వల్ల అనే పేరుతో
వీళ్ళకి మంచిగానే కరెన్సీ అయితే బాగానే రెవెన్యూ అనేది జనరేట్ అయింది, బాగానే నడిచిందంట బాక్స్ ఆఫీస్లో. The Union government is expected to file its response soon, but a word for caution will be in order. The court's October 25th observation in its latest order that the freedom of those involved in making a film should not be sacrificed at the altar of the unbridled freedom of expression of those acting under the impression that they are not governed by any parameters or regulations should not lead to a verdict either curbing the freedom to critically analyze the film or an attempt to restrict the art of criticism. ఓకే, అక్టోబర్ 25th ఆర్డర్కి సంబంధించి, అంటే ఇందాక మాట్లాడాం కదా లేటెస్ట్ ఆర్డర్ అది. సో అందులో అది ఏమని అబ్జర్వ్ చేసింది, అబ్జర్వేషన్ అంటే ఏంటి, ఏమని రూల్ చేసింది, ఏమని డైరెక్ట్ చేసింది, ఏమని ఆదేశించింది. ఫ్రీడమ్ ఆఫ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఏ ఫిలిం. సో ఎవరైతే ఈ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో, ఎవరైతే ఫిల్మ్స్ మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. షుడ్ నాట్ బీ సాక్రిఫైస్డ్ అంటున్నాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్ ద అల్టార్ అయితే ఏ పేరుతో దేన్ని బేస్ చేసుకొని సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నాడు. అట్ ద అల్టార్ ఆఫ్ అన్బ్రిడిల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. బ్రిడిల్ అంటే మీనింగ్ ఏంటమ్మా జనరల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్రిడిల్ అనే పదం తెలియాలి. బ్రిడిల్ అంటే బేసిక్గా ఏంటంటే కళ్ళెం అంటాం కదా. సో గుర్రంకి ఒక కంట్రోల్, కళ్ళెం, బ్రిడిల్ అంటాం దాన్ని. సో అన్బ్రిడిల్డ్ అనే పదాన్ని ఎందుకు వాడాడంటే ఎక్కడ కూడా కంట్రోల్ లేని, అన్కంట్రోలబుల్ అని చెప్పడానికి మనకి అన్బ్రిడిల్డ్ అనే పదాన్ని వాడాడు. బేసిక్గా బ్రిడిల్ అనేది ఎందుకు వాడతాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ బ్రిడిల్? బ్రిడిల్ ఈజ్ యూస్ టు కంట్రోల్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎ హార్స్. హార్స్ యొక్క గతిని మనం కంట్రోల్ చేయడానికి వాడేదాన్ని బ్రిడిల్ అంటాం. సో బ్రిడిల్ ఈజ్ యూస్ టు కంట్రోల్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎ హార్స్. అది ఫాస్ట్గా వెళ్తుందా, స్లోగా వెళ్తుందా, దాని మూమెంట్ని ఓకే కంట్రోల్ చేయడానికి. మరి అన్బ్రిడిల్డ్ అంటే అర్థం ఏంటి? సో అక్కడ అన్కంట్రోలబుల్ అనే మీనింగ్ వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం అని చెప్తాం కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో దానికి లిమిట్లెస్ అయిపోతుంది అన్బ్రిడిల్డ్ అని చెప్తున్నాడు. ఆ పేరుతో ఎక్కడ కూడా సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో అని చెప్తున్నాడు. Under the impression that they are not governed by any parameters or regulations should not lead to a verdict. అయితే వాళ్ళు ఎలాంటి ఇంప్రెషన్లు ఉన్నారు? మాకు ఎటువంటి పారామీటర్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ లేవు, నియంత్రణలు ఏవి లేవు, మాకు ఎటువంటి పారామీటర్స్ అని లేవు, మమ్మల్ని ఎవరు కూడా గవర్న్ చేయట్లేదు అనే ఇంప్రెషన్లు ఎవరైతే ఉన్నారో వారి పట్ల షుడ్ నాట్ లీడ్ టు ఏ వర్డిక్ట్. మనం వారి పట్ల ఎటువంటి తీర్పునివ్వకూడదంట. షుడ్ నాట్ లీడ్ టు ఏ వర్డిక్ట్ అంటున్నాడు. వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్ కదా. ఈదర్ కర్బింగ్ ద ఫ్రీడమ్ టు క్రిటికల్లీ అనలైజ్ ఏ ఫిలిం. అయితే ఈ క్రిటికల్గా అనాలిసిస్ చేయడం అంటే ఏదో మెలిషియస్ ఇంటెంట్తో కాకుండా నిజంగానే మూవీస్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏ టెక్నికల్ ఎలిమెంట్స్లో మనకి లోపాలు జరిగాయి. సో క్రిటికల్లీ అనలైజ్ అంటే అర్థం ఏంటి? నిజంగానే మూవీని జాగ్రత్తగా చూసి అనాలిసిస్ చేసి ఏ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయలేదు, ఎక్కడెక్కడ మూవీ ఇంకా బాగుంటే అంటే ఇంకా పర్ఫామ్ చేస్తుంటే బాగుండేది అని చాలా శాస్త్రోక్తంగా సైంటిఫిక్గా దాన్ని ఎగ్జామిన్ చేసి చెప్పడాన్నే క్రిటికల్లీ అనలైజ్ ఏ ఫిలిం. సో వీళ్ళు తీసుకోబోయే జడ్జిమెంట్ వారి యొక్క స్వాతంత్రాన్ని, వారి యొక్క స్వేచ్ఛని భంగం కలిగే విధంగా, కర్బింగ్ అన్నట్టు చూసారా, అంటే రిస్ట్రిక్టింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో దాన్ని నియంత్రించే విధంగా, దాన్ని ఇంపోజ్ చేసే విధంగా, వాళ్ళ ఫ్రీడమ్ని ఎక్కడ కూడా కర్బ్ చేసే విధంగా ఉండకూడదు. ఓకే, షుడ్ నాట్ లీడ్ టు అంటున్నాడు. సో ఆ దిశగా అయితే జడ్జిమెంట్ అనేది వెళ్ళకూడదు. ఆర్ అన్ అటెంప్ట్, ఓకే, ఆర్ అన్ అటెంప్ట్ టు రిస్ట్రిక్ట్ ద ఆర్ట్ ఆఫ్ క్రిటిసిజం. వారి యొక్క క్రిటిసిజం చేసేటువంటి ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని రిస్ట్రిక్ట్ చేసే విధంగా మన యొక్క అటెంప్ట్ అన్నది ఆ దిశలో అయితే వెళ్ళకూడదు. ఆఫ్టర్ ఆల్ మేకింగ్ అండ్ రివ్యూయింగ్ ఏ ఫిలిం ఆర్ బోత్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సేమ్ రైట్ టు ఫ్రీ స్పీచ్. చూసారా, అంటే ఇప్పుడు మేకింగ్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే కదా. సినిమాని తయారు చేసి మనందరం ముందుకు ప్రదర్శిస్తున్నారు అంటే వారి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. సో ఫిలిం ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్రీ స్పీచ్. మేమేం చెప్పాలనుకుంటున్నామో దాన్ని ప్రదర్శిస్తున్నాం. అలానే రివ్యూయింగ్ ఏ ఫిలిం ఎలా ఉందో రివ్యూ చెప్పడం కూడా అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే. ఈ రెండు కూడా టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సేమ్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అంటున్నాడు.
సో మనకు ఏదైతే ఫ్రీ స్పీచ్ ఉందో, రైట్, మనకు ఆ హక్కు ఉందో, రైట్, ఏదైనా మనం స్పీచ్ని ఇవ్వచ్చు అనే రైట్ మనకి ఏదైతే ఉందో, మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిందో, సో ఈ రెండు కూడా దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్సే. దేనికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అమ్మా? రైట్ టు ఫ్రీ స్పీచ్. రివ్యూయింగ్ ఏ ఫిలిం కావచ్చు, మేకింగ్ ద ఫిలిం కావచ్చు. సో రెండు కూడా టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సేమ్ రైట్. రెండిటికి రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే, కానీ రెండు కూడా ఫ్రీ స్పీచ్, రైట్ టు ఫ్రీ స్పీచ్కి సంబంధించినవి అని చెప్తున్నాడు. సో ఆఫ్టర్ ఆల్, సో మొత్తానికి చూసుకుంటే ఈ రెండు కూడా ఒక కాయిన్కి రెండు సైడ్స్ లాంటివే అన్నట్టుగా చెప్తున్నాడు. రైట్ టు ఫ్రీ స్పీచ్కి చెందినవే అన్నట్టుగా చెప్తున్నాడు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు ద రీసెంట్ ఆ డైరెక్టర్ అప్రోచ్ అవడం వల్ల, రైట్. సో వీటి మీద ఇప్పుడు కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నది అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. నోమెన్క్లేచర్ అనే పదం మనకు కనిపిస్తుందమ్మా. నోమెన్క్లేచర్ అంటే ఏంటమ్మా? బేసిక్గా నేమ్స్, మనం ఏ విధంగా నేమ్స్ని ఇస్తాం, ఒక్కోసారి క్లాసిఫికేషన్స్ జరుగుతాయి. ఏ పేరుని బేస్ చేసుకొని ఏ పేరుని పెట్టాలి, వారి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, వాటికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని నేమింగ్ అనేది జరుగుతుంది. సో దట్ సిస్టమ్ ఫర్ నేమింగ్ థింగ్స్ ఎస్పెషలీ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ సైన్స్కి సంబంధించినటువంటి ఏరియాలో మనం ఏమైనా పేర్లు పెట్టాలనుకుంటే ఆ సిస్టమ్ను ఉద్దేశించి మనం నామెన్క్లేచర్ అంటాం. ఇది నౌన్గా వాడతాం. ద నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కెమికల్స్. సో ఆర్గానిక్ కెమికల్స్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫర్ ఇట్స్ నేమ్స్, దాని యొక్క ప్రాపర్టీస్ బట్టి, దానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ బట్టి పేర్లని డిసైడ్ చేయడం, అది కూడా సైన్స్ రిలేటెడ్. ఓకే, కెమికల్స్ కదా, సో దట్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్. క్లాసిఫికేషన్, కోడిఫికేషన్, గ్లాసరీ, ఇవన్నీ నియరెస్ట్ మీనింగ్ వర్డ్స్. బట్ యాక్చువల్లీ నామెన్క్లేచర్ ఇస్ ద పర్ఫెక్ట్ వర్డ్. సో దాన్ని వీటితో రీప్లేస్ అయితే చేయలేం, కానీ బట్ నియర్ ఇన్ మీనింగ్ అని చెప్పొచ్చు. క్లాసిఫికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేమ్స్, కోడిఫికేషన్, గ్లాసరీ. నెక్స్ట్ డివిడెండ్స్ అనేది కూడా మనకి బాగా సుపరిచితమైనటువంటి పదమే. డివిడెండ్, మనకి డివిడెండ్ అంటే మ్యాథ్స్లో వస్తుంది, ఆ డివిడెండ్ కాదు ఇది. ఇక్కడ డివిడెండ్స్ అంటే ప్రాఫిట్ అనే మీనింగ్ వస్తుంది. సో వాట్ ఎవర్ ద గెయిన్ ఆర్ బోనస్, అలవెన్స్, ఇవన్నీ ఏంటమ్మా? ఎక్స్ట్రా అమౌంట్ అని చెప్పొచ్చు కదా, మనకు వచ్చేదానికంటే ఎక్స్ట్రా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్. డివిడెండ్స్ విల్ బీ సెంట్ టు షేర్ హోల్డర్స్కి, ఎవరైతే ఈ భాగస్వాములు ఉంటారో, సో వారికి ఈ ప్రాఫిట్స్ అనేవి పంపిస్తాము. విల్ బీ సెంట్. ద ప్రాఫిట్ ఆఫ్ ఎ కంపెనీ దట్ ఈస్ పెయిడ్ టు ద పీపుల్ హూ ఓన్ షేర్స్ ఇన్ ఇట్. అందులో ఉన్నటువంటి షేర్స్ని ఓన్ చేసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ని ఇవ్వడాన్ని వీ కాల్ ఇట్ as డివిడెండ్స్. క్లియర్? నెక్స్ట్, ఇన్ వోగ్, ఇదొక ఎక్స్ప్రెషన్. వాట్ డూ యూ మీన్ బై ఇన్ వోగ్? ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ వోగ్, వాట్ డూ యూ మీన్ బై దట్? ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, రిపీట్ అవుతున్నాయంటే మీరు ఆనందపడాలి, కొంతమంది బాధపడాలి, ఎందుకంటే కొత్త వర్డ్స్ నేర్చుకోలేకపోతున్నామని. రైట్? సో ఇన్ వోగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ ట్రెండ్. కొన్నాళ్ళ పాటు ట్రెండ్లో ఉండేదాన్ని ఉద్దేశించి మనం ఇన్ వోగ్ అని అంటాం. చూడండి ఇక్కడ, ఇన్ ద 1920s షార్ట్ హెయిర్ ఫర్ విమెన్ బికేమ్ ద వోగ్. అంటే కొన్నాళ్ళ పాటు ట్రెండ్గా నడవడం, మళ్ళీ అది వేరేది వచ్చేస్తుంది. బట్ కొన్నాళ్ళ పాటు ట్రెండ్ అవ్వడం, కొన్నాళ్ళ పాటు హల్చల్ చేయడం అంటాం చూసావా? హల్చల్ చేయడం అంటారు చూసారా, దాన్నే మనం ట్రెండ్ అంటాం కదా, దాన్నే వోగ్ అంటాం. ఏ ఫ్యాషన్ ఆర్ జనరల్ లైకింగ్, ఎస్పెషలీ వన్ దట్ ఈస్ టెంపరీ. కొన్నాళ్ళ పాటు మాత్రమే కొనసాగేది, మళ్ళీ వ్యానిష్ అయిపోతుంది, కొత్త ట్రెండ్ వస్తుంది. ఇదంతా తెలిసిందే మీకు. దట్ ఈజ్ యువర్ ఇన్ వోగ్. నెక్స్ట్, ఫోర్త్, ఆన్ ద ఫ్లిప్ సైడ్. ఓకే, ఆన్ ద ఫ్లిప్ సైడ్ అంటే కాయిన్కి రెండో వైపు అని చెప్పడాన్ని మనం ఆన్ ద ఫ్లిప్ సైడ్ అంటే మనకి కనిపించని యాంగిల్ అనుకోవచ్చు, కనిపించని సైడ్ అని చెప్పుకోవచ్చు. ఆ కాంటెక్స్ట్లో మనకి ఆన్ ద ఫ్లిప్ సైడ్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఎ యంగ్ డాడ్ ఈజ్ దాట్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో త్వరగానే మనం తండ్రి అయితే మనకి చాలా ఎనర్జీ అయితే ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. ద ఫ్లిప్ సైడ్ అయితే దానికి తెలియని చూడని కావడం ఏంటి? సో అదర్ సైడ్ ఏంటిది? హీ హ్యాస్ హ్యాడ్ టు మేక్ సాక్రిఫైసెస్. చాలా సాక్రిఫైసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. త్వరగానే తండ్రి అయితే ఉండే అడ్వాంటేజ్ ఏంటి? హీ విల్ బి వెరీ ఎనర్జెటిక్. సో బట్ కనబడని ఇంకొక కాన్ ఏంటి? ప్రో, అది కాన్. ఫ్లిప్ సైడ్ అంటే అదే.
సో లెస్ నోటీసబుల్ అని చెప్తాం కదా, సో అందరికీ తక్కువగా కనిపించేది, అంత నోటీసబుల్ కాని దాన్ని మనం ఫ్లిప్ సైడ్ అంటాం. హీ హ్యాస్ హ్యాడ్ టు మేక్ సాక్రిఫైసెస్, చాలా సాక్రిఫైస్లు చేయాల్సి వస్తుంది. ద ఆపోజిట్, లెస్ గుడ్ ఆర్ లెస్ పాపులర్ సైడ్ ఆఫ్ సంథింగ్, లెస్ పాపులర్ సైడ్ ఆఫ్ సంథింగ్ ఈస్ ఆన్ ద ఫ్లిప్ సైడ్. క్లియర్? నెక్స్ట్ రీప్. రీప్ అన్నది మనం వర్బ్గా వాడతాం కదా. సో రీప్ ద బెనిఫిట్స్ అంటాం, లేదంటే రీప్ ద హార్వెస్ట్ అంటాం. అంటే చివరిగా మనకి పంట చేతికి వస్తుందనే టైంకి మనం ఏదైతే పొందుతామో, వాట్ డూ వీ అప్టైన్, ఓకే, వాట్ డూ వీ టేక్, వాట్ వీ అప్టైన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రీప్. అలానే ఏమైనా బెనిఫిట్స్ని మనం పొందుతున్నాం అనే కాంటెక్స్లో కూడా రీప్ అనే వర్బ్ని వాడతాం. సో దే డింట్ రీప్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద డీల్. సో వారు ఎటువంటి ఓకే బెనిఫిట్స్ని పొందలేదు, ఓకే, ఎటువంటి అడ్వాంటేజెస్ని కలెక్ట్ చేసుకోలేదు, గెయిన్ చేసుకోలేకపోయారు అనే మీనింగ్లో కలెక్ట్, గార్నర్, డిరైవ్ అండ్ గెయిన్. ఓకే, టు అప్టైన్ ఆర్ రిసీవ్ సంథింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్. మీ యాక్షన్స్ ద్వారానే మీరు ఓకే దేనైనా అప్టైన్ చేయగలిగితే దాన్నే మనం ఏమంటాం, రీప్ అనే పదంతో సూచిస్తాం. దట్ ఈస్ రీప్. నెక్స్ట్ వల్నరబుల్. ఇది మనకు బాగా పరిచయం ఉన్న పదమే. సంథింగ్ ఈజ్ వల్నరబుల్ అంటే ఏంటమ్మా, ఈజీలీ దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఉండే వాటిలో మనం వల్నరబుల్ సెక్షన్స్ అంటాం. అంటే వీక్ అని చెప్పచ్చు. సో అంత స్ట్రాంగ్ కాదు, త్వరగా అటాక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండే వాటిని ఉద్దేశించి మనం వల్నరబుల్ అంటాం. అంటే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అని చెప్పే వాటిని, ఓకే, చాలా త్వరగా రిస్క్కి గురవుతాయి అని చెప్పే సందర్భంలో మనం ఈ పదాన్ని వాడతాం. ఎండేంజర్డ్, అన్సేఫ్, ఎట్ రిస్క్. Tourists are more vulnerable to attack because they do not know which areas of the city to avoid. సో ఏ ఏరియా ఆఫ్ ద సిటీలో ఏ ఏరియాస్ని అవాయిడ్ చేయాలో తెలియక టూరిస్టులు చాలా వల్నరబుల్, అంటే వాళ్ళు చాలా వీక్ పొజిషన్లో ఉన్నారు, ఎప్పుడైనా వాళ్ళ మీద అటాక్ జరిగే ప్రమాదం ఉంది. ఏబుల్ టు బి ఈజీలీ ఫిజికలీ ఆర్ మెంటలీ హర్ట్, ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ అటాక్డ్. ఈజీగా హర్ట్ అవ్వడం, ఈజీగా ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ అటాక్ అవ్వడం కావచ్చు, దాన్నే మనం వల్నరబుల్ అంటాం. నెక్స్ట్ ఎంటైటిల్మెంట్. ఎంఈఎన్టీతో ఎండ్ అయింది కాబట్టి దీన్ని మనం నౌన్గా చెప్పచ్చు. ఓకే, ఎంటైటిల్మెంట్ అంటే మనకి ఇచ్చేటువంటి హక్కు అనొచ్చు. సో యు ఆర్ ఎంటైటిల్డ్ టు సంథింగ్ అని అంటే అర్థం ఏంటి, సో మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి హక్కు, దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికోసం మీరు పోరాడచ్చు, దానికోసం ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే అది మీ హక్కు కాబట్టి. సో ఎంటైటిల్మెంట్ అంటే దట్ ఈజ్ యువర్ రైట్, మీకు ఇచ్చినటువంటి హక్కు అని చెప్పుకోవచ్చు. రైట్. సో చూడండి ఒకసారి యూసేజ్. ఎంప్లాయీ డిస్కౌంట్ ఈ సీన్ యాజ్ అన్ ఎంటైటిల్మెంట్ అండ్ నాట్ నెసెసరీలీ బెనిఫిట్. సో అది మీ హక్కుగా మీరు గమనించాలి, పరిగణించాలి. ఎంప్లాయీ డిస్కౌంట్ అన్నది మనం ఒక ఎంటైటిల్మెంట్గానే తీసుకోవాలి తప్ప ఒక బెనిఫిట్ లాగా దాన్ని మీరు, బెనిఫిట్ అంటే ఏంటి, ఎక్స్ట్రా అన్నట్టుగా, ఓకే, మనకి ఎక్స్ట్రా వస్తుంది అని ఫీల్ అయితే అది బెనిఫిట్ అవుతుంది. ఎంటైటిల్మెంట్ అంటే మా హక్కు, అది మేము తీసుకోవాలి, మాకు అది ఇవ్వాలి అని అనుకుంటే అది ఎంటైటిల్మెంట్. సో దాన్ని మీరు బెనిఫిట్గా చూడాల్సిన అవసరం లేదు, దట్ ఈజ్ యువర్ రైట్ అని చెప్తున్నాడు. సంథింగ్ దట్ యూ హ్యావ్ ద రైట్ టు డూ ఆర్ హ్యావ్, రైట్ అనొచ్చు, ప్రివిలేజ్ అనొచ్చు, ప్రెరోగేటివ్, రైట్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఏమవుతుందమ్మా, ఎంటైటిల్మెంట్ అవుతుంది. ఎంటైటిల్ వర్బ్, ఎంటైటిల్మెంట్ నౌన్. ఓకే, సో ఎంటైటిల్డ్ ఇది వర్బ్, దాని యొక్క నౌన్ ఫామే ఎంటైటిల్మెంట్. నెక్స్ట్ సావరెంటీ. సావరెన్ అన్నది అడ్జెక్టివ్, సావరెంటీ అన్నది నౌన్ అవుతుంది. దిస్ ఈజ్ నౌన్. సావరెన్, దిస్ ఈజ్ యువర్ నౌన్. వాట్ యూ మీన్ బై సావరెన్ అంటే మనకంటూ ఇండివిజువల్ పవర్ ఉండడం, ఓకే, ఒక పవర్ కానీ అథారిటీ ఉండడాన్నే వీ కాల్ ఇట్ యాజ్ సోవరెన్ పవర్. ఓకే, అంటే మనకంటూ మన జ్యూరిస్డిక్షన్లో మన ఇన్ఫ్లుయెన్స్ని కానీ, డామినేషన్ని కానీ, సుప్రీమసీని మనం మెయింటైన్ చేయగలడం. సుప్రీం పవర్ ఆర్ అథారిటీ, జ్యూరిస్డిక్షన్, సుప్రీమసీ, డొమినియన్, ఇన్ఫ్లుయెన్స్, ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఏరియా ఆఫ్ పవర్, ద సావరెంటీ ఆఫ్ పార్లమెంట్ అని అంటాం. ఓకే, సో ఈ పదం కూడా మనకి ఎక్కువగా పాలిటీలో కనిపించే పదం, సావరెంటీ కదమ్మా. SOVEREIGNTY, దట్ ఈజ్ యువర్ సావరెంటీ. సార్వభౌమత్వం అంటాం కదా.
సార్వభౌమత్వం. సార్వభౌమత్వాన్ని తెలుగులో మనం సావరెంటీ, ఇంగ్లీష్లో సావరెంటీ, తెలుగులో సార్వభౌమత్వం అంటాం. దట్ ఈజ్ యువర్ సావరెంటీ. నెక్స్ట్ అసైన్మెంట్ని ఒకసారి చూడండి. అసైన్మెంట్లో మీరు చేయాల్సిన పోర్షన్ ఏంటమ్మా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం సొల్యూషన్ని. నౌ యూ నీడ్ టు లుక్ ఎట్ దిస్. ఓకే. The Kerala government on Wednesday moved to the Supreme Court for the second time against Governor Arif Mohammed Khan, accusing him for trying to defeat the rights of the people of the state by indefinite sitting on several crucial bills, especially those addressing post-COVID public health concerns. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత గ్రామాటికల్గా ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీడియోని పాజ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు IACE ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఏవైనా నేర్చుకుంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.